హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎఫ్హెచ్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ గుంత పొంగనాలండి. దీనికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పోపు దినుసులు. ఈరోజు నేను 3 రకాల పొంగనాలు చూపిస్తున్నానండి. ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క రకమైనటువంటి చూపిస్తానండి. ముందుగా కడాయిలో కొద్దిగా నూనె వేసుకొని ఇందులోకి పోపు దినుసులు వేసుకుందాం. చూడండి, పోపు దినుసులు లైట్గా వేగాయి. ఇప్పుడు ఇందులోకి ఇవన్నీ వేసేస్తాం. ఇందులోకి కొద్దిగా ఉప్పు కూడా వేసుకున్నామండి. వీటిని పూర్తిగా చల్లారనిద్దాం. చూడండి, ఇదంతా బాగా చల్లారింది. ఇప్పుడు దీన్ని పిండిలోకి కలుపుకుందాం. ఇందులో వేసి దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. స్టవ్ మీద పొంగనాల పెనం పెట్టుకున్నామండి. ఇది వేడైంది. ఇప్పుడు ఈ మిక్సర్ని అంతా ఒక్కొక్కటిగా వేసేస్తున్నాం. ఇంతకుముందు కూడా వేసామండి పెనం మీద. మళ్ళీ ఇప్పుడు పైగా ఉడకడానికి కొంచెం వేసుకుందాము. దీన్ని మూత పెట్టుకుందాము. 2 మినిట్స్ లో ఫ్లేమ్లో. ఉడకాయ లేదో చూద్దామండి. బాగా ఉడకాయండి. దీన్ని ఒక్కొక్కటిగా చూడండి. అన్నీ తిప్పుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేస్తాం. ఆయిల్ వేసి 2 పక్కల బాగా ఎర్రగా కాల్చుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇవి బాగా కలర్ఫుల్ వచ్చేసాయి. లోపల వరకు ఉడికినాయి. దీన్ని తీసుకుందాం. ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయినటువంటి గుంత పొంగనాలు రెడీ అండి. తినండి, ఆరోగ్యంగా ఉండండి. నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కుదిరితే కామెంట్ పెట్టండి.